మేము గత 10 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాం మేడం. మాకు కరెంటు లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొద్దో గొప్ప కరెంటు, ఒక ఇంటికి ఒక లైట్ వెలిగేటట్లు ఉండేది. కనీసం మోటార్ వేసుకొని నీళ్లు పట్టుకునే సదుపాయం అన్ని కలిగి. కాంగ్రెస్ ప్రభుత్వం అలా గెలిచిందో ఇలా కరెంటు కట్ చేశారు. నీళ్లు లేవు, నీళ్ళ చుక్కలు లేవు, కరెంటు లేదు. మేమేమంటే మేము కష్టపడ్డ డబ్బులతో రూపాయి పోగేసుకొని సోలర్లు తెచ్చుకొని నీళ్ళ సదుపాయం చేసేసుకుంటే నీళ్ళ సోలర్లు కూల్చేశారు. మాకు ఇల్లు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మేడం. ఫిబ్రవరి 24వ తారీఖున వచ్చారు. మార్నింగ్ 4 గంటలకు అట్లా వచ్చేసేసి ఏం చెప్పలేదు. మేము రోజువారీగా కూలీలకి వెళ్ళిపోతూ ఉంటాం. మేము ఎప్పటిలాగానే లేచి పనులు చేసుకుంటున్న సమయంలో వచ్చి కాలనీ చుట్టుముట్టారు. వీళ్ళు ఎందుకు వచ్చారు మేడం, ఏంటి మీరు ఇంతమంది ఎప్పుడు మా కాలనీకి రాదు కదా, మాకేమన్నా సౌకర్యాలు కల్పించడానికి వచ్చారంటే లేదమ్మా అన్నారు. మరి ఎందుకు వచ్చారు మేడం అంటే మేము కొన్ని సెట్లే కూల్ చేస్తామని అబద్ధాలు చెప్పి మమ్మల్ని తీసుకెళ్లి బయటకండి. మేడం మా ఇల్లు కూల్ చేస్తే మా సామాన్లు అంటే మీ సామాన్లు ఎక్కడికి పోవు, మీ ఇల్లులు ఎక్కడికి పోవమ్మా, మీరు రండి కూర్చొని మాట్లాడదామని చెప్పి మమ్మల్ని అందరినీ బయటకు తీసుకెళ్లేసారు. కొంతమందిని బయటకు తీసుకెళ్లేసేసి మిగతా వాళ్ళు బుల్డోజర్లు ఒక 50, జేసీపీలు ఒక 30, ఒక 5,000 మంది పోలీసు వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు అందరూ చుట్టుముట్టారు. మాకేం అర్థం కావట్లేదు. మరి ఏం చేయమంటున్నారు? కూర్చోబెట్టి మాట్లాడతామంటున్నారు. ఏది మాట్లాడట్లేరు, ఏం చేయట్లేరు. మమ్మల్ని తీసుకెళ్లారు. ఒక 10 మందిని తీసుకెళ్లి ఎక్కడో చింతకాని పోలీస్ స్టేషన్ లో పడేశారు. కొంతమందిని తీసుకెళ్లి వైరా పోలీస్ స్టేషన్ లో పెట్టారు. మా వస్తువులు తీసుకోవడానికి మా కనీసం మా బట్టలు, మా సర్టిఫికెట్స్, మాకేమన్నా ఆధార్ కార్డులు, రేషన్ బియ్యం పట్టుకొని తింటాం మేడం. ఆ రేషన్ బియ్యం కార్డులు అలాంటివి తీసుకోవడానికి అవకాశం లేకుండా కూల్చేశారు. ఇప్పుడు నా ఇంట్లోకి నేను పోవడానికి అవకాశం లేదు మేడం. ఎందుకంటే నేను పోతుంటే నా ఇల్లు నేనేమన్నా చూసుకుంటా అంటే లేదు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు మేడం. ఇంత దారుణంగా అంటే మేడం ఈ బట్టలు వేసుకుంటే మేడం ఆ బట్టలు కూడా లాగేస్తున్నారు మేడం. ఇగో ఇలా పట్టేసి గుంజేస్తున్నారు మేడం. నా చుండి మేడం అంటే నీ చుండి ఏంటమ్మా లాగా. పోలీసు వాళ్ళు కూడా మరీ దౌర్జన్యంగా మేడం. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకు వచ్చారో తెలియదు, ఎందుకు కూర్చున్నారో తెలియదు. ఎలాంటి ఆలోచన లేకుండా చేసేసారు మేడం. ఇలాంటి ప్రభుత్వాల్లో మేము ఎంచుకున్నది, ఇలాంటి ప్రభుత్వాల్లో మేము గెలిపించుకున్నదని మేము అంటున్నాం మేడం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేడం మాకు కొద్దో గొప్ప ఏదో ఒక న్యాయం, కనీసం ఉండడానికి దీపం లాగా ఏదో లాంతర్ లాగానో ఏదో ఉంది. వాళ్ళు మాత్రం ఇంత దౌర్జన్యంగా చేయలేదు. పరిపాలన మారాలి, ప్రభుత్వం మారితే పాలన మారిద్ది అనుకొని పెంచుకున్నందుకు మా పేదోళ్ళ బతుకుల మీద కొట్టాడు మేడం రేవంత్ రెడ్డి. ఇలా చేస్తారని చెప్పేసి అసలు ఎప్పుడైనా అనిపించింది? మేము గత 10 సంవత్సరాలుగా ఇలా చేస్తారని కళ్ళల్లో కూడా ఉంచుకోలేదు. రోజు మేడం మేము 1 కిలోమీటర్ మేడం 2 కిలోమీటర్లు మా కాలనీ నుంచి మెయిన్ రోడ్డుకి మేడం. అట్లా నడుచుకుంటే చీకట్లో మేడం. అలాంటి దాంట్లో ఎవరు వస్తారు, ఏమి చేశారని భయంతో సిటీకి వెళ్ళి పని చేసుకొని ఉంటున్నాం మేడం. మేము అలా ఉన్న వాళ్ళమైతే మేము అక్కడ అర్హతలు కాకపోతే ఫస్ట్ లోనే తీసేయాలి కదా. అంత ఘోరంగా చేసేసాను మేడం. అసలు అంటే ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? తర్వాత మీకు ఇప్పుడు ఇల్లులు అన్ని ఇస్తా అని చెప్పేసి అంటున్నారు. సో మీకు ఒక అదే ఇల్లు కూల్చిన వాడు ఇస్తానే ఏదో చెప్తాడో మమ్మల్ని మబ్బ పెట్టడానికే కానీ ఇల్లు ఇచ్చేవాడైతే కూల్చాడు మేడం. అది వాళ్ళ భూమి కాదు, ముఖ్యమంత్రుల భూమి కాదు, గవర్నమెంట్ ల్యాండ్ భూమి కాదు, అది మా పేదవాళ్ళ భూమి. మా భూములలో కూల్చాడంటే ఇస్తాడన్న గ్యారెంటీ మాకు ఎందుకు ఉంటుంది మేడం? మమ్మల్ని ఏదో తోచిపుచ్చడానికి అలా మాటలు చెప్తున్నారో తప్ప అది జరగని పని మేడం. వాళ్ళు చేసే వాళ్ళతో మీకు ఇలా అంటే ఇగో మీరు ఇలా ఉన్నారమ్మా, మీరు ఇలా ఉన్నారు, ఇట్లా ఉంటున్నారు, అందుకే మీ ఇల్లులు కూల్చేసాము, మీకు ఒక దగ్గర మీకు మంచి కట్టి ఇస్తామని ఇప్పటి వరకు మేడం కూల్చి 15 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఏ మంత్రి వచ్చి అమ్మ మీ బాధ మాకు అర్థమైంది, కూల్చిన మాట వాస్తవం, మేము ఇది తప్పు చేసాము, మేము ఇట్లా కాదు, మీకు వేరే దగ్గర ఉష్ణమని మాకు చెప్పాలి కదా మేడం. మా మధ్యలోకి రావాలి కదా మేడం. తీసుకొచ్చారు మేడం, మమ్మల్ని కూల్చారు మున్సిపల్ బండ్లలో. మా సామాన్లు కూడా మున్సిపల్ బండ్లలో మేడం తీసుకొచ్చారు. ఏదో చెత్త బుట్టలో ఒక డ్రైనేజ్ లో పడేసినట్టు పడేశారు మేడం. డ్రైనేజ్ లో పడే చిన్నపిల్ల అన్నమన్న ఏడ్చుతుంది. కూల్చిన దగ్గర నుంచి మీ
పరిస్థితి ఎట్లా అక్కడ జీవనాధారం ఎలా నడుస్తుంది? మాకు కూల్సి మమ్మల్ని అంబేద్కర్ భవంతిలో పడేశారు మేడం. అంబేద్కర్ భవంతిలో పడేశారు. తినడానికి నీళ్ళు, తినడానికి తిండి లేదు. ఎట్లా అంటే మేడం మాకు వాష్రూమ్కి పోదామంటే మేడం చాలా ఘోరమైన పరిస్థితి మేడం. అట్లా ఎట్లా ఉందంటే అక్కడికి వెళ్తే మేడం చిన్న పిల్లలు ఏడుస్తుంటే మీకు ఒక్కసారి అర్థమవుతుంది మేడం. అలాంటి అయినా కూడా మంత్రులకి పక్కన ఉండి ఏడుస్తున్నా 3 మంత్రులకి పట్టించుకోవట్లేరు మేడం. రావట్లేరు, వాళ్ళు రావట్లేదు. మాకు ఎటువంటి సమాధానం లేనప్పుడు ఇల్లు కట్టిస్తారు అని మేము ఎలా నమ్మాలి మేడం? అది కావాలని ఏదో ప్రభుత్వాన్ని మీడియాని వ్యతిరేకించే వాళ్ళని తప్పుదారి పట్టించడానికే ఆ మాటలు చేస్తున్నారు మేడం. ఇస్తారనే హోప్ అయితే అసలు ఇస్తారనే హోప్ అయితే అస్సలు లేదు మేడం. వాళ్ళు ఏంటంటే ఏదో మాటలు చెప్పి కప్పిపుచ్చుకోవడానికి ఆ మాటలు చెప్తున్నారే తప్ప ఎటువంటి ఇల్లులైతే మాకు ఇవ్వరు మేడం.